కౌలు రైతుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నేతలు ఏలూరు కలెక్టరేట్ దగ్గర నిరసన వ్యక్తం చేశారు. 15 రోజులుగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న కౌలు రైతుల కోసం రూపొందించిన మోడల్ చట్టాన్ని ఆమోదించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తుందని ఏపీ రైతు సంఘం అధ్యక్షుడు వి కృష్ణయ్య విమర్శించారు. గోదావరి కృష్ణా జిల్లాల్లో సుమారు 70 నుండి 80% మంది కౌలు రైతులే ఉన్నారని, వారికి ప్రభుత్వ పథకాలు గాని రుణాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే అసెంబ్లీలో కౌలు రైతులకు చట్టబద్ధత కల్పించి వారికి రైతు భరోసా, ప్రభుత్వ రుణాలు మరియు ఇతర సబ్సిడీలు అందేలా చూడాలని నేతలు డిమాండ్ చేశారు. అన్నదాత సుఖీభవ వెంటనే అన్నదాత సుఖీభవ కౌలు రైతులకి అన్నదాత సుఖీభవ కౌలు రైతులకి అన్నదాత సుఖీభవ కూడిపోయి ఉన్నాయి. అనేక చోట్ల ఆక్రమణ చేయకపోతే కౌలు రైతుల పోరాటం మరింత ఉధృతంగా. ఈ ధారణా తర్వాత కలెక్టర్ గారిని కలవటం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కౌలు రైతుల సమస్యల మీద మెమోరాండం ఇవ్వడం జరిగింది. అసెంబ్లీలో వెంటనే తీర్మానం చేయాలి కౌలు రైతులు అని చెప్పేది ప్రధాన అంశంగా అడగటం జరిగింది. వెంటనే ముఖ్యమంత్రి గారి దృష్టికి పంపిస్తామన్నారు. అట్లా అన్ని జిల్లాల్లో కూడా ఇదే కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఆధారంగా ప్రభుత్వం చట్టం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఉద్యమాన్ని, కౌలు రైతుల ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నారు. కౌలు రైతులు ముఖ్యంగా కార్డు, రుణము, ఈ 20,000 రూపాయలు రైతు భరోసా అంటే ప్రభుత్వ పథకాలు, పంటల బీమా కానీ ఇలాంటి పథకాలు ఉన్నాయి. ఆ పథకాలన్నీ కూడా వ్యవసాయం నిజంగా చేస్తున్న కౌలు రైతుకి రావాలి. ఈరోజు కౌలు రైతుల సమస్యలపై ఏలూరు కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం జరిగింది. తర్వాత జిల్లా కలెక్టర్ గారికి కూడా వినతిపత్రాలు ఇచ్చాము. ప్రధానంగా కౌలు రైతులకి రక్షణ లేకుండా పోయింది. ఇవాళ వ్యవసాయంలో కౌలు రైతులు నష్టపోతా ఉన్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవాళ పెట్టుబడి పెడుతుంది కౌలు రైతు, ఇవాళ అప్పుల పాలవుతుంది కౌలు రైతు, నష్టపోతుంది కౌలు రైతు, చివరికి ఆత్మహత్య చేసుకుంటుంది కూడా కౌలు రైతే. మరి అట్లాంటి కౌలు రైతుల యొక్క సమస్యల్ని పరిష్కారం చేయకపోవడం వల్ల కౌలు రైతులు మరింతగా ఇబ్బంది పడతా ఉన్నారు. మరి ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం మేరకు ఏదైతే కౌలు రైతులకు సంబంధించిన నూతన కౌలు చట్టాన్ని వెంటనే తీసుకురావాలని చెప్పేసి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. దీంతో పాటు 2019లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చిన పంట సాగుదారు హక్కు చట్టం వలన కౌలు రైతులకు గుర్తింపు కార్డులు రావడం లేదు. భూ యజమానితో 11 నెలలకు సంబంధించి కౌలు అగ్రిమెంట్ చేసుకోవాలని చెప్పేసి నిబంధన పెట్టడం వల్లే ఈ కార్డులు రాని పరిస్థితి ఏర్పడింది. మరి నూతన కౌలు చట్టం తీసుకొస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అడవాడు చేసింది. మరి ఆ నూతన కౌలు చట్టం ముసాయిదాని అటకెక్కించే పరిస్థితి కనపడుతుంది. ఇది చాలా అన్యాయం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఇప్పటికైనా నూతన కౌలు చట్టం తీసుకురావడంతో పాటు ఇవాళ పెట్టుబడి సాయం, అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం ఏదైతే ఉందో 20,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోయినా కౌలు రైతులకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామని చెప్పి వాగ్దానం చేసి 2 ఏళ్ళు అవుతుంది సరే ఇంతవరకు ఇవ్వలేదు. మరి కౌలు రైతులు ఇబ్బంది